హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్రెండ్స్. టైము 4:20 మార్నింగ్ చూస్తున్నాం ఫ్రెండ్స్. ఈ టైంకి లేచి ఇప్పుడు అసలు మేము ఎందుకు ఇప్పుడు లేచాము, ఎక్కడికి వెళ్తున్నాము మమ్మీ చెప్పాము, ఎక్కడికి వెళ్తున్నాం? చెరుగట్టు వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, అందుకోసం ఇంత పొద్దున లేచాం అనమాట. అక్కడ తినడానికి మమ్మీ అరేంజ్ చేసింది ఫుడ్. అయితే నిద్ర ఫుల్ వస్తుంది. సో చూద్దాం. స్టైల్ మారింది నా నడక మారింది, స్టైల్ మారింది నా. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే రెడీ అయిపోయా. జుట్టు ఆడలేదు ఫ్రెండ్స్, అందుకే ఇలా చేసుకున్నాం. ఇక్కడైతే కాసేపు ఆగాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఎన్టీఆర్ నగర్ మార్కెట్ యార్డ్ అనమాట. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు చూసినా ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. చాలా పెద్ద మార్కెట్. మేము ఒకప్పుడు అక్కడ ఉండేవాళ్ళం. 2011 or 12 ఆ టైంలో, చాలా చిన్నప్పుడు అనమాట. అందుకోసమే ఆపి అక్కడ కాసేపు అన్ని నేను ముందులో పెట్టా కదా వీడియో. మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే చెరుగట్టు టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. మేము ఎగ్జాక్ట్గా 4:30కి స్టార్ట్ అయితే మేము వెళ్ళేసరికి 9 అయిపోయింది. సో ఆటోలో వెళ్తున్నాం అనమాట. తమ్ముళ్ళు, మమ్మీ, డాడీ దేవుడు చాలా పవర్ఫుల్ అని చెప్తారు. సండే అనుకున్నాం కానీ దేవుని చూడండి. మేము మామూలు రోజు అమావాస్య కానీ అంటే మనం అనుకున్నట్టు వాళ్ళు అనుకుంటారు కాబట్టి ఆ టైంలో వచ్చారనమాట. తప్పిపోయినా మళ్ళీ ఇది ఎప్పుడంటే అమావాస్య టైంలో కానీ దొరకడం ఆ టైంలో చాలా ఎక్కువ రద్దీ ఉంటుంది. అసలు నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను శివయ్య, ఆ వీడియోలో మీరు చూస్తే. సో మేమైతే దర్శించుకోవడం కోసం మా ఫ్యామిలీ మొత్తం కలిసి హైదరాబాద్ టు నార్కట్పల్లి టెంపుల్ చెరుగట్టు దగ్గర మేము వచ్చేసాం అనమాట. చూడండి ఎన్ని వెహికల్స్ పెట్టారో ఫ్రెండ్స్. మేమైతే చాలా బాగా దర్శనం చేసుకున్నాం. మీకు ఆ వీడియో మొత్తం పెడతాను చూడండి. ఇది వ్యూ. మేమైతే ఇక్కడ ఆగాం అనమాట. వీడు మా పెద్ద తమ్ముడు. ఇంకా అక్కడ నుంచి చూస్తున్న మార్నింగ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. బ్యూటిఫుల్ కనిపిస్తుంది. ఇంకా కనిపించేది ఇప్పుడు మా డాడీ అనమాట, మా చిన్న తమ్ముడు. చూడండి మామూలు టైంలో కూడా ఇంతమంది వస్తారని మేము అసలు చాలా మంది వచ్చారు. నార్మల్గా ఆ టైంలోనే అమావాస్య ఆ టైంలో వస్తారు. బట్ ఇంతమంది రావడం అంటే మేము షాక్ అయ్యాము అసలుకి. చూడండి నువ్వు సైలెంట్గా ఉంటావు కదా. ఫ్రెండ్స్ మా డాడీ చూడండి ఎట్లా నడుస్తుండో. ఇక్కడ నుంచి డౌన్ అప్ అనమాట. ఫ్రెండ్స్ మొత్తానికైతే మేము కోనేరు దగ్గరికి వచ్చాం. మా డాడీ, మా మమ్మీ, మా తమ్ముడు ముగ్గురు అనమాట. చూడండి
ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ కోనేరు దగ్గరకు వచ్చి స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు చేయాలి, కాళ్ళు చేతులు కడుక్కునే వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కోవాలి. సో మాకు వేరే ప్రాసెస్ వేరే ఉంది కాబట్టి జస్ట్ ఇప్పుడైతే కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్తున్నాం అనమాట. చూడండి ఇంకా నేనైతే మొత్తం మంచిగా వాష్ చేసుకున్నాను, నెత్తిలో వాటర్ చల్లుకున్నాను, ఇంకా మొక్కుకుందాం అని చెప్పి ఇంకా వెళ్తున్నాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, వాటర్ మొత్తం గ్రీనిష్ కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకి దేవుడు ఉన్నాడు ఫ్రెండ్స్. ఎక్కువ అక్కడ రాగానే ఇక్కడ కొబ్బరికాయలు కొడతారనమాట. మా మమ్మీ కొడుతుంది చూడండి. మా తమ్ముడు చూడడానికి ఎంత అసలు దైవభక్తి కలవాడు అనుకోవాలి, కానీ వాడికి ఆ భక్తి ఏమి ఉండదు ఫ్రెండ్స్, వేస్ట్ గాడు అనమాట. నేను వాయిస్ ఓవర్ చెప్తుంటే నన్ను మధ్యలో గెలుకుతుంది ఫ్రెండ్స్, అందుకోసం నేను ఇట్లా చూడండి అటు చూస్తున్నాడు పందిగాడు. మా మమ్మీ డాడీ అయితే ఏం మొక్కేసుకుంటున్నారు దేవుడిని ఏదో గట్టిగానే, నేను కూడా మొక్కుకున్నా. మా డాడీ కొబ్బరికాయ కొట్టడానికి స్టార్ట్ చేశాడు, మీకు ఆల్రెడీ కనిపిస్తుంది. నేను వాయిస్ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ సౌండ్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, రేపు పోరవేదవా అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇంకో దేవుడు ఉంటాడు, ఇదిగోండి ఆంజనేయ స్వామి అనమాట. ఇక్కడ ఈ దేవుడు మాత్రం ఈ దేవుడు ఇక్కడ చెరువుగట్టు అంటేనే చాలా పవర్ఫుల్ దేవుడినే అంటారు ఫ్రెండ్స్. చెరువుగట్టు దేవుడు అంటేనే పవర్ఫుల్ అనమాట. ఇంకా మేమైతే పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్, దర్శనం చేసుకోవాలి కదా. నార్మల్ టైంలో అయితే మనకి వీలవ్వదు, కానీ ఈ టైంలో ఓకే. ఓవర్ చేయకరా వేస్ట్ పిల్ల రే. ఫ్రెండ్స్ మొత్తానికైతే కోనేరు నుంచి మేము పైకి వచ్చేసాం. ఇక్కడ ఎలా ఉంటుందంటే అసలుకి చాలా బాగుంటుంది, కానీ ఎవరు లేనప్పుడు అంటే ఇంత కొద్ది మంది తక్కువ మంది ఉన్నప్పుడు వెళ్తే మాత్రం మనం తొందరగా 3 గుంటల దర్శనం కూడా చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే రష్ అంత లేదు కాబట్టి. అదే అమావాస్య కానీ మామూలు పండగలు ఆ టైంలో వెళ్తే మాత్రం మనకి దర్శనం చేసుకోవడానికి 4-5 అవర్స్ పట్టిద్ది టైము, అన్ని గంటలు పడుతుంది అనమాట. అంతమంది వస్తారు, మామూలు లక్షలకు పైగానే వస్తారు అనమాట. ఇక్కడ ఇది నార్మల్ టైం కాబట్టి ఇప్పుడు కొంతమందే ఉన్నారు. ఇప్పుడు నేను చూపించిన మేము ఇదివరకు వచ్చినప్పుడు ఆ టెంపుల్స్ అన్నీ లేవు ఫ్రెండ్స్, ఇప్పుడు కట్టారనమాట. అయితే ఇప్పుడు ఇవన్నీ మా డాడీ అదే చెప్తున్నారు మా మమ్మీకి వీళ్ళకి, మనం అప్పుడు వచ్చినప్పుడు లేవు ఇవన్నీ ఇప్పుడు ఉంది అని చెప్పి. ఇక్కడ నుంచి మనం దర్శనం స్టార్ట్ అనమాట. ఆ స్టెప్స్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి గర్భగుడి. ఆ రోజు తక్కువ మంది ఉన్నందుకు మేము ఫాస్ట్గా వెళ్ళిపోయాము. జస్ట్ మాకు ఒక 20 మినిట్స్ కూడా పట్టలేదు ఫ్రెండ్స్. అన్ని టెంపుల్స్ ఉంటాయి కదా, ఆ టెంపుల్స్ అన్నీ తిరగడం కోసం అనమాట. సో తిరగడం వల్ల మాకు ఒక 1/2 అవర్ కూడా టైం పట్టలేదు, 20 మినిట్స్ కూడా తక్కువే అనుకుంటా మేబీ. మా మమ్మీ మా తమ్ముడు డాడీ వెనక నేనన్నమాట వస్తున్నాం. చూడండి ఎలా ఉందో మీకు చూపిస్తున్నమాట. దర్శనం అయితే ఫస్ట్ మనం ఇక్కడ నుంచే వెళ్ళాలి. చూడండి మేమైతే ఇలా వచ్చేసాం చూడండి. అప్పుడు అవన్నీ లేవు, ఇప్పుడు మొత్తం కొత్తగా పెట్టారు. మీకు అక్కడ చూపిస్తున్న 3 గుంట్లవి అది చూడండి ఫ్రెండ్స్, అంతమంది ఉంటారనమాట నార్మల్ టైంలో. మామూలుగా ఇంకా పండగలప్పుడు అయితే మనకి అంత వీలవ్వదు వెళ్ళడానికి. మా డాడీ ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీయొద్దు అని చెప్పాడనమాట, ఎందుకంటే అక్కడ ఫొటోస్ అలౌ లేదు, వీడియోస్ కూడా ఫోన్ తీసేసుకుంటారు అని చెప్పి చెప్తున్నారు. కానీ నేను దొంగచాటుగా తీసా ఫ్రెండ్స్. ఈ గడప దాటిన తర్వాత మనకి దేవుడి దర్శనం అవుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందంటే అసలు అన్ని గుండ్లు ఉంటుంది, అలా అసలు మామూలుగా ఉండదు. చూడండి మీకు దేవుడిని అయితే నేను క్లియర్గా చూపిస్తా, కానీ భయం వేస్తుంది ఫోన్ లాగేసుకుంటారేమో అని చెప్పి. చూడండి గర్భగుడిలోకి వచ్చాం మనం, దేవుడు అనమాట. మీరు కూడా దర్శించుకోండి. ఇక్కడ నందీశ్వరుని మా వాళ్ళందరూ మొక్కుతున్నారు, అలా టచ్ చేయాలి ఫ్రెండ్స్. మా తమ్ముడు ఇది చెప్తున్నాడు అనమాట. సో ఇలా నుంచి బయటకు వచ్చేస్తాం అనమాట, ఇంకా అంతే ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యూ చూడండి, నేను చూపిస్తాను ఎంత బాగుందో. ఎటు వెళ్ళే వాళ్ళు అటు వెళ్తూ ఉంటారు. అసలు ఇంత రాళ్ళల్లో అంత పెద్ద పెద్ద గుండ్లు కదా అవి, ఆ గుండ్లని అలా ఇలా దేవుడు ఇక్కడ వెలిసాడా అనిపిస్తుంది. చూడండి వ్యూ ఎంత బాగుందో, అన్ని పొలాలు. ఇప్పుడంటే లేవు అనుకోండి, కానీ చాలా బాగుంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అక్కడ కనిపించే గుడి ఆంజనేయ స్వామి గుడి అనమాట.
మనం ఇక్కడ ఫస్ట్ దర్శనం చేసుకొని అక్కడికి వెళ్తాం ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి. అక్కడ నుంచి ఇంకా 3 గుండ్లకి వెళ్ళాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇక్కడ. ఇప్పుడు వెళ్ళినప్పటికీ మేము చాలాసార్లు వెళ్ళాం ఫ్రెండ్స్, కానీ ఎక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక మంచి ఫీలింగ్ అనిపిస్తుంది, పాజిటివ్ వైబ్స్ కనిపిస్తుంది అనమాట. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా మమ్మీ వాళ్ళు చూస్తున్నారు, ఇంకా మనకి చాలా టైం ఉంది కదా అని చెప్పి నాకు బొట్టు పెట్టేసింది మా మమ్మీ. చూడండి ఫ్రెండ్స్, ఈ చూడ్డానికి మీకు ఎక్కువ మంది అనిపించవచ్చు, కానీ చాలా అంటే చాలా తక్కువ మంది అనమాట. ఇక్కడ దేవుని అభిషేకం చేసిన వాటర్ ఇక్కడ నుంచి వస్తుంది, అవి తాగుతారు అండ్ తలపైన కూడా పోసుకుంటారు అనమాట, చల్లుకుంటారు అలా. ఎందుకంటే మన ఒంట్లో ఏదన్నా ఇబ్బందులు ఉంటే, జబ్బులు, దుష్టశక్తులు అలాంటివి ఉంటే పోవడం కోసం అనమాట. మా డాడీ చల్లి మాకు కూడా చల్లుతున్నాడు. చూడండి, వాళ్ళకి వాళ్ళు కూడా చల్లుకున్నారు. ఎవరైనా అంతే కదా ఫ్రెండ్స్, ఎవరు జాగ్రత్త వాళ్ళు. ఇప్పుడు మా మమ్మీ కూడా చల్లుకుంది, తాగుతుంది అనమాట. ఇంకా మీకు అనిపిస్తుంది కదా చూడండి. ఇప్పుడు మేము ఇక్కడికి వెళ్ళాం. మా తమ్ముడు అయితే ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాడు ఫ్రెండ్స్. చూడండి, మనకి ఎక్కడ చూసినా ఉంటుంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోట బొట్లు పెడతాం, కుంకుమ పెడతాము, అచ్చులేస్తామని చెప్పి వస్తుంటారు. తెలియని వాళ్ళైతే అలా చేయకండి. మాకు ఫస్ట్లో అయితే తెలియలేదు, ఎవరు పెడతా ఉంటే వాళ్ళతో మేము ఆ బొట్లు పెట్టించుకున్నాం, కానీ అలా పెట్టించుకోకూడదు. ఎందుకంటే ఒక బొట్టు ఉంది ఆల్రెడీ, వాళ్ళ డబ్బుల కోసం పెడుతూనే ఉంటారు అన్నమాట ఆ బొట్లు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా మనం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి. చూసారు కదా, గర్భగుడి అనమాట ఇది. ఆ గుడి అంత హైట్లో ఉంది. ఇంకా ఇక్కడ నుంచి చూడండి, మా మమ్మీ ఇక్కడ నుంచి ఉంది. మా తమ్ముడికి ఇక బొట్టు గురించి చెప్పాక బొట్టు పెట్టారు. నన్ను కూడా పిలిచారు అనమాట, బొట్టు పెట్టమని చెప్పి, పెట్టుకుని రమ్మని. మా మమ్మీ పెట్టుకోపో అని అంటుంది. సో నేను కూడా పెట్టుకున్నా. బొట్టు పెట్టిన తర్వాత వాళ్ళకి మనీ ఇవ్వాలి ఫ్రెండ్స్. అంటే ఎవరు ఎలా ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు కదా, ఎవరి అవసరాలు వాళ్ళవి. మనం అలా అనుకోవద్దు. మనకి ఇష్టం ఉంటే మనం బొట్టు పెట్టించుకోవచ్చు, లేదంటే లేదు. ఇంకా మనీ ఇవ్వాలి కదా. నేనైతే ఒక్క మనిషికి బొట్టు పెట్టినందుకు 10 రూపీస్ అనమాట. సో మేమిద్దరం పెట్టుకున్నాం కాబట్టి 20 రూపీస్ తీసుకున్నారు. ఆ చెప్పుతో కొట్టారనమాట. ఏదైనా గాలి ధూళి లాంటిది ఏదైనా ఉంటే అది పోతుంది అని చెప్పి అలా కొడతారు. సో ఇది అనమాట. ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరు సెల్ఫీస్ దిగుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఆ గుండ్లు, ఈ స్టెప్స్ ఎలా కట్టారో ఏంటో. ఇంకా మనమైతే ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయంకి వచ్చేసాం. అక్కడ 5 ప్రదక్షిణలు చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మీరు వస్తే ఇక్కడికి రండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళక ముందు ఇక్కడ పక్కనే అనమాట ఇది. ఇక్కడికి వెళ్ళి అక్కడ కూడా మొక్కుకొని బొట్టు పెట్టుకోవాలి, మంచిదన్నమాట. సో మన హిందూస్ నార్మల్గా దేవుడు ఎక్కడ కనిపించినా వెళ్ళి మొక్కుకుంటాం, అదైతే నో ప్రాబ్లం. ఇంక చూడండి, ఆయన బొట్టు పెట్టడానికి వస్తున్నారు అనమాట. రెడీగా ఉంటారు మనుషులు, ఎవరు వస్తారా కొడదామని. ఇంకా మా డాడీ ఏమో వద్దులేండి పెట్టించేసుకున్నాం మేము బొట్టు ఆల్రెడీ అని చెప్పి ఇంకా వచ్చేసాను అనమాట. ఇక్కడ నేను దండం పెట్టుకుంటున్నాను. ఇంకా మా తమ్ముడు వచ్చాడనమాట. సో ఇది బొట్టు పెట్టారు. మళ్ళీ నన్ను కొడుతున్నారు, డబ్బులు ఇవ్వాలంట, అది గుండా అడుగుతున్నారు. సో ఇక్కడ కూడా ఇచ్చేసాం. ఇక్కడ మా మమ్మీ డాడీకి మా తమ్ముడు ఫొటోస్ తీస్తున్నాడు. బ్యాక్ సైడ్ వ్యూ బాగుంది కాబట్టి ఫొటోస్ తీస్తున్నాడు అనమాట. నేనేమో వీడియో తీస్తున్నా, ఫొటోస్ కూడా తీస్తున్నా అనమాట. ఇది ఫ్రెండ్స్ చూడండి. ఇంక ఇది అయిపోయిన తర్వాత మెల్లగా మేము అటు సైడ్ వచ్చేస్తాము. చూడండి, ఆంజనేయ స్వామి ఆలయం. చాలామంది ఉన్నారు ఇక్కడ కూడా. మీకు ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి కనిపించేటట్టు నేను ట్రై చేస్తున్నా, కానీ అందరూ అడ్డం ఉండేసరికి కనిపించట్లేదు. అయినా సరే నేను ట్రై చేసా. చూడండి ఎంత బాగున్నాడో, మీకు అనిపిస్తుందా? అందుకే జూమ్ చేసా. చూడండి, చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాడో ఆంజనేయ స్వామి. ఇక్కడ మొక్కుకోవాలి. తర్వాత అక్కడ ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కొబ్బరికాయ కొట్టేద్దామని ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ ఆయనేమో ఫొటోస్ తీస్తాడంట. మీ తమ్ముడు అది చూడమ్మా అని అంటున్నారు. నేనేమో పట్టించుకోవట్లేదు. తర్వాత అంటారు అనమాట. కొబ్బరికాయ అయితే కొట్టేసా. అక్కడ తమ్ముడు, ఇక్కడ నేను. మా తమ్ముడు అయితే నాకు వీడియో తీస్తున్నాడు. ఆయన ఇప్పుడు చెప్తున్నాడు ఫోటో దిగుతా, ఆయన ఫోటో తీస్తున్నాడు. అట్టంట చూడమ్మా ఒకసారి అంటున్నాడు. నేనేం పట్టించుకోవట్లేదు. ఆయన వాయిస్ ఇప్పుడు చూసా. ఇంకా ఇక్కడ అయిపోయింది. తర్వాత చూడండి, ఇక్కడ కూడా చాలా ఇల్లులు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ఇల్లులే ఉన్నాయి ఇక్కడ.
చూడండి ఫ్రెండ్స్, ఆంజనేయ స్వామి టెంపుల్ కదా ఇది. ఆంజనేయ స్వామి నుంచి మనం ప్రదక్షిణలు చేసుకునేటప్పుడు బ్యాక్ సైడ్ అనమాట. గుండు చూడండి ఎలా ఉందో. మేము అయితే 5 ప్రదక్షిణలు చేసుకున్నాం ఫ్రెండ్స్. నేను మెల్లగా అంతా మీరు కూడా చూడాలి ఈ వీడియోని, దేవుణ్ణి అని చెప్పి నేను మొత్తం క్యాప్చర్ చేయడానికైతే నేను బాగానే ట్రై చేశా. కానీ నాకు కొంచెం షై అనిపించింది. ఎందుకంటే ప్రదక్షిణలు చేసుకుంటూ కూడా వీళ్ళు ఏంటి ఫోన్లు పట్టుకున్నారు అనుకుంటారేమో అని. ఇక్కడ ఇంకా ఇదనమాట మమ్మీ అక్కడ మళ్ళీ టెంపుల్ దగ్గర మొక్కుంది. చాలామంది ఉంటారు అనమాట ఇక్కడే. ఇది ఫ్రెండ్స్, మనం 3 గుండ్లు వెళ్ళాలంటే చాలా అంటే అవి ఉంటాయి కదా, ఆ స్టెప్స్ అన్నీ దాటేసుకుంటూ రావాలి. నార్మల్ టైంలో అయితే మనకు అవ్వదు. బట్ ఇక్కడ తక్కువ మంది ఉన్నారు కాబట్టి మేము వెళ్తున్నాం. మా మమ్మీ అయితే ఇక్కడ ఏమదో మొక్కుకొని గాజు కడుతుంది అక్కడ. చూడండి ఫ్రెండ్స్, గుండ్లు అన్నీ ఇటు పెద్ద పెద్ద గుండ్లు ఉంటుంది. దాంట్లో నుంచి మనం వెళ్ళాలి. ఒక్కరు వెళ్ళాలంటే కొంచెం భయపడతారేమో, కానీ దేవుడు కాబట్టి మనకు అంత భయం పడాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడంతా స్ట్రక్ అయిపోయింది. ఎందుకంటే వెయిట్ చేస్తున్నాం. మా డాడీ చూడండి ఎలా వెళ్తున్నాడా. పాపం డాడీకి మమ్మీకి కొంచెం కాళ్ళ నొప్పులు ఉన్నాయి. అవి మొత్తం ఇనుముతో చేసింది కాబట్టి అవి కాళ్ళకి బాగా గుచ్చుకుంటుంది ఫ్రెండ్స్. కానీ ఎండాకాలం టైంలో అయితే వాటి మీద మొత్తం బస్తాలు కప్పేస్తారు, కాలు కాలకుండా అండ్ అవి మన కాళ్ళకి ఒత్తుకోకుండా. మా డాడీ చూడండి ఏం చేస్తున్నాడో, రూపాయి కాయిన్ నిలబెడుతున్నాడు. ఆయన మరి ఏం కోరుకున్నారో తెలీదు, నించుంది. ఇంకా మా తమ్ముడు మమ్మీ వెళ్తున్నారు అనమాట. చూడండి ఫ్రెండ్స్, అసలు ఇంత సందులో, ఇంత చిన్న సందులో అలా స్టెప్స్ ఎలా కట్టారో, ఎలా వెళ్తారో ఏంటో నిజంగా ఇది నాకైతే భలే ఆశ్చర్యం అనిపించింది. చూడండి ఎంత చిన్న సందు, దాంట్లో నుంచి స్టెప్స్ వచ్చాయి. మీకు మొత్తం తెలియాలని చెప్పి నేను ఇదంతా క్యాప్చర్ చేయడానికి ట్రై. నీకు అంతుందా? శివుడికైతే బలవంతుడు మరి. శివుడు ఆడక్కడి డాడీ జాగ్రత్త. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇక్కడ హోల్స్ ఉంది చూసుకో. హర హర మహాదేవ్. మమ్మీని పంపించు. హర హర మహాదేవ్. జరా ఓం నమః శివాయ. దండం పెట్టుకో డాడీ. అట్లా అట్లా వస్తాం. ఓం నమః శివాయ. క్లాస్కి తిరిగి నువ్వు దండం పెట్టి అట్లా పోరు ఎవరు ఆయన భారం వేసి వెళ్తేనే వెళ్తా. పోనీ మరి ఆయననే అడగాల శివయ్య అడుగు. ఫ్రెండ్స్, ఈ గుండ్లు ఉన్నాయి కదా, అది చాలా చిన్న సందు అనమాట. దాంట్లో నుంచి శివుడి మీద భారం వేసి అందులో నుంచి వెళ్తే మంచిది. మనం కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా దాంట్లో నుంచి వెళ్తాము అని అంటారు. సో మా డాడీ ట్రై చేశాడు. కాకపోతే మా డాడీకి పొట్ట ఎక్కువ ఉండడం వల్ల అతను భయపడ్డాడు అనమాట. లోపలికి వెళ్తామంటే చాలా సన్నగా ఉంది. మమ్మీకి కూడా హెల్త్ బాగాలేదు. మమ్మీ కూడా ట్రై చేసింది, కానీ మేమైతే వద్దు అని చెప్పాము. ఎందుకంటే ఆమెకి అసలు హెల్త్ బాగాలేదు, డాడీ కూడా బాగాలేదు కదా, వద్దులే మళ్ళీ ఎందుకని చెప్పి. సో ఇంకా నేను తమ్ముడు అయితే వెళ్ళడానికి ట్రై చేశాను. తమ్ముడు కూడా భయపడ్డాడు, కానీ నేను మొక్కుకుంటున్నా. ఇక్కడ మొక్కుకొని వెళ్ళిపోయా. నన్ను చూసి మా తమ్ముడు చూడండి ఎలా ట్రై చేశాడో, కానీ వాడికి చాలా భయం వేస్తుంది అనమాట. అయిపోయింది ఇంకా దర్శనం. ఇంకా వీడియో తమ్ముడు తీస్తున్నాడు నార్మల్గా. చూడండి మా డాడీ తీస్తున్నాడు అనమాట పైనుంచి. ఇంకా మాకు ఆ దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. అసలు ఎంత బాగా జరిగిందంటే సూపర్గా జరిగింది అనమాట. ఇక్కడ శివలింగం పరశురాముడు అనమాట. ఇక్కడ కూడా మనం దేవుడి దగ్గర మొక్కుకోవడానికి వచ్చాం. లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ కనిపించేది మనకు లెఫ్ట్ సైడ్ శివుడు, అటు ముందర కనిపించేది శివలింగం అనమాట. మనకు అక్కడ హారతి అన్నీ ఇస్తారు.
మమ్మీ అయితే దండం పెట్టుకుంటుంది. ఇంకా నేను వెళ్ళడానికి రెడీగా ఉన్నానమాట. ఇక్కడికి మేము ఎప్పుడు రాలేదు, అంటే అన్ని గుళ్ళు తిరుగుతాం కానీ ఇక్కడికి వచ్చి ఎప్పుడు లోపలికి వెళ్ళి మొక్కుకోలేదన్నమాట. చూడండి లోపల గుహ ఎలా ఉందో. పైకి సడన్గా లేస్తే మన తల పగిలిపోయిద్ది కూడా, అందుకోసమే జాగ్రత్తగా దిగి దాంట్లోకి మంచి కూర్చొని మొక్కుకోవాలి. ఆ శివలింగాన్ని పట్టుకొని మనం మొక్కుకోవాలన్నమాట. సో నేనైతే మొక్కుకున్నా. అందరం మా ఇంట్లో మా తమ్ముడు డాడీ నేను మమ్మీ అందరం, తమ్ముడు కూడా వచ్చారు కాబట్టి అందరం ఈ దర్శనం కూడా చేసుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఇలాంటివి మనం చాలామంది వెళ్ళరు, ఇలాంటి వాటికి కూడా అప్పుడప్పుడు వెళ్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా హారతి తీసుకున్న పరశురాముడు కూడా మొక్కుకొని ఇంకా నేనైతే బయటకు వచ్చేస్తాను అనమాట. చూడండి మీరైతే ఇక్కడికి ఎక్కడ అన్నీ నేను చెప్పను, కానీ ఇక్కడికి వచ్చి మీరు మీకు కోరుకున్న కోరికలు కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ కోరికలను నెరవేరుస్తాడు శివుడు. ఇక్కడ శివుడు, పరశురాముడు, ఎల్లమ్మ తల్లి, ఆంజనేయ స్వామి అందరూ ఉంటారు అనమాట. నా చేతులకు మొత్తం శివుడిని పట్టుకున్నా కదా, ఆ వాటరు పాలంతా అంటిందని చూపిస్తున్నా. ఇది వ్యూ ఇంకోసారి చూడండి. ఇక్కడ లాస్ట్ ఇంకా మనం అంత అయిపోయిన తర్వాత కోనేరుకి వచ్చి ఇక్కడ స్నానాలు చేసి వెళ్ళి అసలైతే దర్శనం చేసుకోవాలి. మేము వేరే ప్రాసెస్కి వెళ్ళాం కాబట్టి అది పెట్టలేదు ఫ్రెండ్స్, అందుకోసం లాస్ట్ వచ్చేసాం అనమాట. మాది అయిపోయింది, తమ్ముళ్ళు ఇద్దరు మాత్రం లాస్ట్ వచ్చేసారు. సో ఇంకా మాదైతే అయిపోయింది దర్శనం, చాలా బాగా జరిగింది. రిటర్న్ అయిపోయాం అనమాట ఇంటికి. మళ్ళీ మేము మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి 9 అయిపోయింది ఫ్రెండ్స్. దర్శనం అన్నీ చేసుకొని అయ్యేసరికి మాకు ఖచ్చితంగా 1-2 అయిపోయింది. ఇంకా ఫొటోస్ కొన్ని క్యాప్చర్ చేసి అందుకోసం ఫొటోస్ కూడా పెట్టాను అనమాట. వీడు మా పెద్ద తమ్ముడు, అందరం వెళ్ళాం కానీ లగేజ్ ఉందన్నమాట. అందుకోసం మా పెద్ద తమ్ముడు మీకు దర్శనానికి వెళ్ళినప్పుడు ఎక్కడ కనిపించలేదు, అందుకే ఫొటోస్ కూడా పెట్టానమాట. మేమందరం దర్శనం చేసుకున్న తర్వాత లాస్ట్లో మా పెద్ద తమ్ముడు కూడా వెళ్ళి మొత్తం దర్శనం చేసుకొని వచ్చేసాడు ఫ్రెండ్స్. ఇవన్నీ ఫొటోస్ చూడండి. మీరు కూడా వెళ్తే ఒక బలమైన కోరికని దేవుణ్ణి కోరుకొని మీరు వెళ్ళండి, చాలా మంచి జరుగుతుంది. శివుని నమ్ముకుంటే మంచిది, అంతే ఫ్రెండ్స్.